హైదరాబాద్లో పలు చోట్ల వాన దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, ఫిల్మ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ చూస్తే కూడా అర్థమవుతోంది. దట్టమైన వర్షం కమ్ముకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు రహదారులపై జనం ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పలు జిల్లాలకు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెబుతోంది. హైదరాబాద్లో అయితే ఒకవైపు సుమారు గంటన్నర నుంచి కూడా ఆగకుండా దంచి కొడుతోంది వర్షం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, ఫిల్మ్ నగర్ ఇలా అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆఫీసులు లేదంటే స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తోంది. తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేహెచ్ఎంసీ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. అలాగే సెక్రటేరియట్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాముడు దగ్గరికి వెళ్దాం. రాముడు, జేహెచ్ఎంసీ సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు చేపడుతోంది? సుమారు గంటన్నర నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొద్దిసేపు వర్షం కురిస్తేనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. జేహెచ్ఎంసీ ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది? ఎస్ బలరాం, జిహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. గడిచినటువంటి గంటన్నర వ్యవధిలో దాదాపు 6-7 కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. దాని ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నారు సిటిజన్స్. దానికి తగ్గట్టుగా ఇటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రత్యేకంగా ఒక ప్రకటన జారీ చేశారు. అనేక ప్రాంతాల్లో వర్షం భారీగా పడింది. తమ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా వరద నీరు రోడ్లపై ఉంటుంది కాబట్టి కొంచెం కమ్యూటర్స్ సహకరించాలి, కొంత ఆలస్యంగా బయలుదేరాలని చెప్పారు. కానీ మనం ఇప్పుడు చూడొచ్చు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిందో, ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు లక్డికాపూల్ వెళ్లేటువంటి ప్రాంతంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఆ పై భాగంలో ట్రాఫిక్ జామ్ కాగా కింది భాగంలో మనం చూస్తే అంబేద్కర్ చౌరస్తా ఈ ప్రాంతంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక గ్రిడ్ లాక్ లాగా తయారైపోయినటువంటి పరిస్థితి. సెక్రటేరియట్ నుంచి వచ్చినటువంటి వాహనాలు ఇటు మళ్ళడానికి, ఇటు మళ్ళీ ఇటు ముందుకు వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కానీ అదేవిధంగా బీఆర్కే భవన్ ముందు వెళ్లిన తర్వాత ఇటు ఆదర్శ్ నగర్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్లేటువంటి ప్రాంతంలో కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మనోరంజన్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయి. మనం చూడొచ్చు, సెక్రటేరియట్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా రోడ్డుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ లో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తున్నటువంటి మనం ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు లక్డీకాపూల్ వరకు, లక్డీకాపూల్ నుంచి అటు మాసప్ ట్యాంక్ రూటు అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇటు కోటి సైడ్ రూటు ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ వరకు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. మొత్తం ఈ విధంగా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే ఇక ఐటీ ప్రాంతానికి సంబంధించి సాయంత్రం 5 అయిందంటే మొత్తం ఐటీ ఉద్యోగులందరూ కూడా దాదాపు 3 లక్షల మంది వరకు ఒకేసారి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లక్షలాది వాహనాలు, వేలాది వాహనాలన్నీ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యలు మనం చూసాం. గత వారంలో కూడా 2 సార్లు వచ్చినటువంటి వర్షాల సందర్భంలో కూడా ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు సిటిజన్స్ ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. బలరాం, ప్రధానంగా ఇటు హైడ్రా కమిషనర్ కొద్దిసేపటి క్రితం ప్రకటన జారీ చేస్తూ మరి 6 గంటల వరకు ఈ వర్షం ఇదే విధంగా కురిసేటువంటి అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ సూచిస్తున్నారు. దానికి అనుగుణంగా సిటిజన్స్ తమ
ప్రయాణాన్ని మూవ్ కావాలి అని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ స్టాఫ్ తో పాటు ఇటు శానిటేషన్ కు సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు రోడ్లపై నీరు నిలిచిపోకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఇప్పటికే కోఆర్డినేషన్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఏ ప్రాంతంలో ఎక్కడ నీరు నిలిచిపోయిందనేటువంటి సమాచారాన్ని ఆ ప్రాంతంలో ఉండేటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ, హోంగార్డులు కానీ, హైడ్రా ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగేటువంటి హైడ్రా టీములకు వాళ్ళు సమాచారం ఇస్తారు. దాంతో వాళ్ళు అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారం కోసం వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ గ్రిడ్ లాక్ గా ఏర్పడింది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇందులోనే అంబులెన్సులు మేము ఇక్కడ కొద్దిసేపటి క్రితం నుంచి వెయిట్ చేస్తూ ట్రాఫిక్ ను చూస్తున్నాము. అయితే ఇక్కడ దాదాపు 5-6 అంబులెన్సులు ఇందులోనే చిక్కుకుపోయి చాలా స్లోగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి వెహికల్ కూడా మనం ఇప్పుడు ఏదైతే ఫ్లైఓవర్ మీద ట్యాంకర్ అదేవిధంగా ఈ బస్ చూస్తున్నామో ఈ పరిసర ప్రాంతాల నుంచి మెల్లగా చాలా స్లోగా అటువైపు సెక్రటరియట్ వైపు వెళ్లిపోయింది. ఆ విధంగా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇటు హుస్సేన్ సాగర్ పై నుంచి అటు సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కానీ, ఇటు సెక్రటరియట్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ, అదేవిధంగా ఇటు అశోక్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కానీ మొత్తం కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదొక ప్రధానమైనటువంటి కేంద్రం హైదరాబాద్ నగరంలో. ఇటు లక్డీకాపూల్ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వెళ్లేటువంటి మార్గం కానీ, అదేవిధంగా నారాయణగూడకి వెళ్లేటువంటి మార్గం కానీ ఇది ఒక ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గంలో ఈ స్థాయిలో ట్రాఫిక్ ఉందంటే ఇక ఐటీ ప్రాంతానికి సంబంధించి మాదాపూర్ కానీ, గచ్చిబౌలి, అదేవిధంగా కొండాపూర్, దాంతోపాటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా జంక్షన్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక రోడ్లపైన అంబులెన్సులు సైరన్లు వేసుకుని వాళ్ళ ట్రాఫిక్ లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో దాదాపు ప్రధానమైనటువంటి ఇప్పుడు మనం బలరాం చూస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ప్రధానమైనటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇలాంటి రోడ్లు ప్రధానంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి అదేవిధంగా ఇటు మియాపూర్ వెళ్లేటువంటి రోడ్డు కానీ, అదేవిధంగా ఇటు మేరీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లేటువంటి ప్రాంతం కానీ, ఓల్డ్ సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈ రోడ్లపైన దాదాపు 144 వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వాటర్ నిలిచిందంటే దాదాపు 500 నుంచి 1000 మీటర్ల వరకు దాదాపు కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఇదే విధంగా ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ ట్రాఫిక్ జామ్ కి మనం చూస్తే లక్డీకాపూల్ ప్రాంతంలో ఉండేటువంటి అసెంబ్లీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పాత పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర వరద నిలిచిపోతుంది. అక్కడి కారణంగా కొంత ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా లక్డీకాపూల్ జంక్షన్ లో కూడా వరద నీరు నిలిచిపోతుంది. దానివల్ల ఇటు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా లక్డీకాపూల్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంతా కూడా మనం చూడొచ్చు ఎంత రద్దీగా బంపర్ టు బంపర్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి ట్రాఫిక్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య అయితే ఈ వర్షం కారణంగా వచ్చింది. మరొక గంట పాటు ఇదే విధమైనటువంటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇబ్బందులు అయితే మాత్రం ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే గడిచినటువంటి 4 రోజులుగా కొంత తెరిపించినటువంటి వరుణుడు హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీగా పడ్డారు. ఇప్పటికి కూడా చూడొచ్చు హైదరాబాద్ సిటీ అంతా కూడా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ పైప్ నుంచి చూపిస్తున్న విజువల్స్ చూస్తే అర్థమవుతోంది నగరంలో ఎటువంటి ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటన్నరకు పైగా ఎడతెరిపి లేని వర్షంతో ఎటువంటి అంతరాయం కనిపిస్తోంది, ఎంత ట్రాఫిక్ జామ్ కనిపిస్తో పూర్తిగా మనకు అర్థమవుతోంది. ఇక సెక్రటరియట్ వెళ్దాం. సెక్రటరియట్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒకవైపు నగరంలో చినుకు పడిందంటే చాలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? తయారైంది మరొకసారి హైదరాబాద్ పరిస్థితి. ఎందుకంటే గడిచిన గంటన్నర నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. వీరితో పాటు మరోవైపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మరోవైపు
ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం అధికారులందరూ కూడా సమన్వయంతో ఏకతాటిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం నగరంలో దాదాపు గంటన్నర పాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక గంట పాటు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మరోవైపు అధికారులందరూ కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ అప్రమత్తం కావాలి. ఎవరు కూడా రోడ్ల మీద నిలిచిపోయినటువంటి నీటిని మొత్తం కూడా పూర్తిగా తొలగించే ప్రక్రియ చేపట్టాలి. యథావిధిగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేయడండి. మనం చూసుకున్నట్లయితే మొత్తం అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు, అటు జాతీయ రహదారులు కావచ్చు, మరోవైపు సిటీలో ఉన్నటువంటి ప్రధాన ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా నీటితో జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటి కూడా క్లియర్ చేసేందుకు అటు అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మనం ట్రాఫిక్ పోలీసులు సైతము ఇప్పుడు ఈవినింగ్ పూట అంటే ఆఫీసులు కంప్లీట్ అయ్యి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో, స్కూల్స్ మొత్తం కూడా బంద్ చేసి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. కాబట్టి అటు వాహనదారులు, స్కూల్ పిల్లలు, విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక సచివాలయం పరిసర ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ మొత్తం కూడా ఫ్లైఓవర్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్స్ కావచ్చు, అటు స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, మరోవైపు లగ్రీ కపుల్ ప్లేసెస్ లో కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాఫిక్ తో ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. సుమారు గంట నుంచి మరొక గంట పాటు ఈ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. కాబట్టి వాటన్నిటిని సమన్వయం చేసుకుంటూ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ వెళ్దాం. జూబ్లీ హిల్స్ నుంచి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఆగకుండా వర్షం అయితే దంచి కొడుతూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి? మరోవైపు జూబ్లీ హిల్స్ నుంచి ఐటీ కారిడార్ వరకు చాలా కీలక ప్రాంతం, రద్దీ మరింతగా ఉంటూ ఉంది. ఇక వర్షం పడిందంటే ఇంకా ట్రాఫిక్ సమస్య ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? బలరాం, సుమారుగా గంటన్నర పైగా హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం జూబ్లీహిల్స్ ప్రాంతంతో పాటు బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, అదేవిధంగా ఫిలిం నగర్తో పాటు షేక్పేట్, అదేవిధంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం ఒక 10-15 నిమిషాల పాటు వర్షం పడితే ఐటీ కారిడార్లో వాహనాలు కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన 10 రోజుల క్రితం హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడ్డందుకే కూడా నగరంలో వాహనాలు ఎక్కడక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గంటన్నర పైగా ఇటు జీహెచ్ఎంసీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకదాటిగా దంచికొట్టిన వర్షానికైతే ప్రస్తుతానికైతే చాలా చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆఫీస్లో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనకైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కనిపిస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలి, కొండాపూర్, అదేవిధంగా హైటెక్ సిటీ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో కూడా చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక వాహనం కదలాలంటే సుమారుగా గంట పైగా పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏకదాటిగా గంటన్నర పైగా వర్షం పడింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడినట్టుగా ఇప్పటికే మనకు ఒక సమాచారం కూడా వచ్చింది. కాబట్టి చాలా చోట్ల సుమారుగా 5 నుంచి 6-7 సెంటీమీటర్ల పైగానే వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొక గంట పాటు, ఎందుకంటే 6:30 వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్లంతా కూడా కొంత ఆల్టర్నేట్ రూట్లో చూసుకొని వెళ్ళాలి, ప్రత్యేక మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్తో పాటు వివిధ కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్లో కూడా ఐటీ కారిడార్ ఎక్కువగా ఉంటుంది. టెక్కీలంతా కూడా వాళ్ళ విధులు ముగించుకొని తిరిగి ఆ ఇళ్ళకి వెళ్ళే సమయం కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేట్ రూట్లో వెళ్ళాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రాయదుర్గం, గచ్చిబౌలి, అదేవిధంగా కొండాపూర్, అదేవిధంగా ఇటు పటాన్ చెరువు, లింగంపల్లి ఏరియాలో కూడా కొంత వాహనాల ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకైతే సమాచారం ఉంది. చాలా చోట్ల కూడా రోడ్ల మీదకి భారీగా వరద నీరు వచ్చినట్టుగా జరిగింది. ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా సిబ్బందికి కూడా ఎక్కడైతే కొంత వర్షం పడ్డప్పుడు వాటర్ నిలుస్తాయో వాటర్ లాగిన్ పాయింట్లకు కూడా ఇప్పటికే గుర్తించి అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలిచిన వాటర్ను కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అనూహ్యంగా ఈరోజు గంటన్నర పాటు ఏకదాటిగా వర్షం పడడంతో కూడా ప్రస్తుతానికైతే గ్రేటర్ నగరం అంతా కూడా
భారీ వర్షపాతం నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7 జోన్లలో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. మరొక గంట పాటు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు కొంత సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా కొంత ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్ళాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం సహజంగానే చిన్నపాటి వర్షం పడితే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుమారుగా గంటన్నర పాటు 7 సెంటీమీటర్ల పైగా చాలా చోట్ల వర్షం పడింది కాబట్టి ప్రస్తుతానికైతే వాహనదారులు ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్ళాలని కూడా కోరుతున్నారు. బలరాం, కిరణ్, అంటే లాస్ట్ టైం వర్షం పడినప్పుడు మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీ కారిడార్ లేదంటే కొండాపూర్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీద వాటర్ నిలిచిపోయి నదిని తలపించాయి. అటువంటి సిచ్యువేషన్ మరోసారి జరగకుండా ఉండేందుకు హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు ఎటువంటి పగడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇంత పెద్ద భారీ వర్షం కురుస్తుండటంతో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయా? దృష్టిలో పెట్టుకొని కూడా ముఖ్యంగా ఐటీ కారిడార్లో కొత్త బ్రిడ్జిల మీద కూడా కుండపోతగా వర్షం పడడంతో వరద నీరు నిలిచిపోవడంతో కూడా వాహనదారులు ఇబ్బంది పడ్డ ఘటనలు మనం హైదరాబాద్ నగరంలో చూసాం. ముఖ్యంగా ఐటీ కారిడార్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా కొండాపూరు, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ల మీద కూడా మోకాళ్ళతో పైగా నీళ్లు నిలిచిపోవడంతో గతంలో కురిసిన వర్షానికి నగరవాసులు వర్షంలోనే అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికైతే ఐటీ కారిడార్తో పాటు ముఖ్యంగా గతంలో ఎక్కడైతే ఇటు మనం చూసుకుంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే ముందస్తు చర్యలు చేపట్టారు. గడిచిన కొద్ది రోజులుగా కొంత ఎక్కడైతే వాటర్ లాగిన పాయింట్స్ ఉంటాయి ముఖ్యంగా ఫ్లైఓవర్ల మీద వరద నీరు చిక్కున్న ప్రాంతాలను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కాబట్టి ప్రస్తుతం ఆ పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకైతే జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా సిబ్బంది కూడా కొంత ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఇప్పటికే అన్వేషించారు. కాబట్టి మరొక గంట పాటు నగరం అంతటా విస్తారంగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్ చేయడం నేపథ్యంలో హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నట్టుగా మనకైతే సమాచారం. ముఖ్యంగా రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షేక్పేట్ వంటి ఎక్కడైతే భారీ ఫ్లైఓవర్ ఉంది కూడా ఫ్లైఓవర్ కింద పైన కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటనలు మనం గతంలో చూసాం. కాబట్టి అలాంటి ఘటనలు తిరిగి ఉత్పన్నం కాకుండా ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో నగరవాసులంతా కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకొని చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీంతో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎంత భారీ వర్షం కురుస్తోంది అనేది మనకి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. వాహనదారులు ఎవరు కూడా కొద్దిసేపు ఆగి ప్రయాణిస్తే మంచిదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఒక 10-15 నిమిషాలు వర్షం కురిసిందంటే ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొంటాయి అందరికీ తెలిసిందే. అటువంటిది సుమారు గంటన్నర 2 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మరింత ట్రాఫిక్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, ఇప్పుడే తొందరగా ప్రయాణాలు స్టార్ట్ చేయొద్దంటూ కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తే అర్థమవుతోంది వర్షపు నీరు ఏ స్థాయిలో రోడ్లపై నిలబడిందో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. ఒకవైపు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే కొంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరేవారు కావచ్చు, స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి ఇళ్లకు చేరుకునేవారు కావచ్చు, అంతా ఒక్కసారిగా బయటకు వచ్చే సమయంలో ఇటువంటి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ కావచ్చు, మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయ పరిసరం కావచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్న మలక్పేటలో ఏ సిచ్యువేషన్ కనిపిస్తోంది, మరోవైపు సనత్ నగర్లో కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు భారీగా వర్షపు నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పూర్తిగా అలర్ట్ అయ్యారు. అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.
రైట్, విజువల్స్ చూస్తూ ఉన్న ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ అర్థమవుతోంది. మొత్తం వెహికల్స్ అన్ని కూడా నిలిచిపోయిన పరిస్థితి. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలంతా కూడా దట్టమైన ట్రాఫిక్ జామ్తో నిలబడిపోయింది. బంపర్ టు బంపర్ వెహికల్స్ నిలబడిపోయాయి. మరోవైపు ఒకవైపు ఆగకుండా వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ వర్షపు నీటిలో తడుస్తూనే ట్రాఫిక్ ఇబ్బందులో నలిగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, అక్కడ ఉండలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూడొచ్చు దృశ్యాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలబడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.